ఓం మహాగణపతే నమః. నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ నవంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో ముఖ్యంగా మనకి గురువు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శని మీనరాశిలోను, రాహు మనకి కుంభరాశిలోను, అదేవిధంగా కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి దీర్ఘకాలికంగా సంచారం చేసేటటువంటి గ్రహాలు. ఇక ఈ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహ మార్పును కనుక మనం చూసినట్టయితే ఈ మాసంలో శుక్రుడు ముఖ్యంగా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ మాసం మొత్తము దాదాపుగా శుక్రుడు ఈ రాశిలోనే సంచారం చేస్తాడు. ఇక రవిని కనుక చూసుకున్నట్టయితే రవి కూడా తులారాశిలో సంచారము, అదేవిధంగా వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. దాదాపుగా ఈ మాసం మధ్య భాగంలో రవి తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక చూసినట్టయితే కుజుడు దాదాపుగా ఈ మాసం మొత్తము వృశ్చిక రాశిలోనే కుజుని యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుని యొక్క సంచారము మనకి వృశ్చిక రాశిలో ఉంటుంది. అదేవిధంగా దాదాపుగా చివరి వారంలో మనకు తులారాశిలోకి బుధుని యొక్క సంచారం ఉంటుంది. బుధుడు ఈ మాసంలో వక్రీ కూడా అవుతున్నాడు. ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతున్నాయో చూద్దాము. కర్కాటక రాశి వారికి నవంబర్ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం ఒకసారి చూసినట్టయితే ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఉన్నటువంటి గ్రహస్థితిని ముందుగా మనం గమనించినట్టయితే ఈ రాశి వారికి రవి 4వ స్థానంలోను, అదేవిధంగా 5వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. కుజుడు 5వ స్థానంలో సంచారము, అదేవిధంగా శుక్రుడు 4వ స్థానంలోను, బుధుడు 5వ స్థానంలోను సంచారం అనేది ఉంటుంది. ఇక గురువు వచ్చేసి 1వ స్థానంలోను, రాహు 8వ స్థానంలోను, కేతు 3వ స్థానంలోను సంచారం అనేది ఉంటుంది. ముఖ్యంగా కేతువు 2వ స్థానంలోను సంచారం ఉంటుంది. రాహు 7వ స్థానంలో సంచారం అనేది ఉంటుంది. ఇది స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. అయితే ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ రాశి వారికి నవంబర్ మాసంలో ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు, అదేవిధంగా ఏ ఏ విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మనము చూద్దాం. ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే ఈ రాశి వారికి శుక్రుని వల్ల చాలా చక్కటి ఫలితాలు నవంబర్ మాసంలో మనకు ఈ రాశి వారికి కలుగుతున్నాయి. నవంబర్ మాసంలో ముఖ్యంగా స్నేహితులతో సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. శుక్రుడు మీకు కర్కాటక రాశి వారికి లాభాధిపతి, అంటే 11వ స్థానాధిపతి, స్నేహితులకు కారకత్వం వహిస్తాడు. అదేవిధంగా చతుర్థాధిపతి ప్రాపర్టీస్కి కారకత్వం వహిస్తాడు. వాహనాలకు సంబంధించినటువంటి కర్కాటక రాశి వారికి కారకత్వం వహిస్తాడు. కాబట్టి తన స్వక్షేత్రంలో చాలా చక్కగా అనుకూలంగా ఈ రాశి వారికి సంచారం అనేది ఈ మాసంలో మనకి కర్కాటక రాశి వారికి శుక్ర సంచారం అనేది ఉంటుంది. కాబట్టి స్నేహితులతో సంతోషంగా గడపడము, కుటుంబంతో సంతోషంగా గడపడము, వాహన సౌఖ్యము ఉండడము, అదేవిధంగా ఆధ్యాత్మికత విషయాల్లో పురోగవృద్ధి ఉండడము, తృప్తికరమైనటువంటి భోజనము సేవించడము, మంచి వస్త్రధారణ, అదేవిధంగా మానసికంగా సంతోషంగా ఉండడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఆనందము, సంతోషము అనేది మనకి అధికంగా ఈ మాసంలో కర్కాటక రాశి వారికి గోచరిస్తుంది. అంతేకాకుండా శుక్రుని వల్ల ఏదైతే ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో అమ్మకాలు కొనుగోలు వల్ల కూడా లాభదాయకంగా ఉంటుంది. వాహన కొనుగోలు వల్ల కూడా లాభదాయకంగా మీకు అధికంగా మనకు గోచరిస్తుంది. ఎందువల్లంటే శుక్రుడు చాలా మీకు అనుకూలంగా ఈ మాసంలో సంచారం అనేది ఉంటుంది. అదేవిధంగా బుధుని యొక్క సంచారం కూడా చివరి వారంలో చాలా చక్కగా ఉంటుంది. బుధుడు ఈ కర్కాటక రాశి వారికి 12వ అధిపతి, 3వ అధిపతి, చివరి వారంలో మీకు 4వ స్థానంలోకి సంచారం చేస్తాడు. కాబట్టి ఈ మాసంలో మీకు మంచి ఆలోచనలు వస్తాయి. అదేవిధంగా మానసికంగా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా బుధుడు బంధువులకు కారకత్వం వహిస్తాడు. కాబట్టి మీకు బంధువుల వల్ల సహాయ సహకారాలు పొందేటటువంటి అవకాశాలు కూడా మనకు చివరి వారంలో కనిపిస్తున్నాయి. తల్లి తండ్రి యొక్క ఆరోగ్యము బాగుంటుంది. అదేవిధంగా దాంపత్య సౌఖ్యం ఉంటుంది. ప్రయాణాలు కూడా చివరి భాగంలో, అంటే 12వ అధిపతి కాబట్టి ప్రయాణాలు కూడా బుధుని వల్ల మీకు లాభిస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలిగేటటువంటి అవకాశాలు మనకు బుధుని వల్ల గోచరిస్తున్నాయి. ఇక
ఇక చూసినట్టయితే ఇవి స్థూలంగా మీకున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు. ఇక ఏ ఏ విషయాల్లో మీకు జాగ్రత్తలు తీసుకోవాలో మనం కనుక ఒకసారి గమనించినట్టయితే వీరికి రవి 2వ భాగంలో 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా కుజుడు కూడా 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు. కర్కటక రాశి వారికి పంచమాధిపతి పంచమ స్థానంలో సంచారం చేయడము ఈ యొక్క స్థానరీత్యా కుజుడు పంచమాధిపతి కాబట్టి అనుకూలంగానే ఉన్నప్పటికీ గోచార రీత్యా కుజుడు ఈ పంచమ స్థానంలో అంతగా అనుకూలంగా ఉండడు కాబట్టి వీరికి కాస్త ప్రెషరు అంటే ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్గా మీకు సంబంధించినటువంటి పంచమ స్థానానికి అంటే సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఉన్నప్పటికీ కాస్త ఆ విషయాల్లో ప్రెషర్ అనేది ఉంటుంది. చివరికి సక్సెస్ ఉన్నప్పటికీ కాస్త ప్రెషర్ అనేది మనం చూడవచ్చు. కన్ఫ్యూజన్గా ఉంటారు, కాస్త వర్రీడ్గా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకే కోపము వచ్చేటటువంటి అవకాశాలు మనకి కర్కటక రాశి వారికి ఈ విషయాల్లో అంటే ఈ మాసంలో కనిపిస్తున్నాయి. కాబట్టి చిన్న చిన్న విషయాలకు కోపం రాకుండా ఉండే ప్రయత్నం చేయండి, సంయమనం పాటించండి, ఓపిక వహించండి. తద్వారా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. భార్య యొక్క ఆరోగ్యము ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సరియైన సమయానికి భోజనం చేయకపోవడం వల్ల ఆరోగ్యము ఇబ్బంది పడేటటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రెగ్నెంట్ ఉన్నటువంటి స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. పంచమ స్థానము సంతానానికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి పంచమ స్థానంలో 2 పాపగ్రహాల యొక్క సంచారము అంటే రవి యొక్క సంచారము, కుజుని యొక్క సంచారం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది. రవి వల్ల 4వ స్థానంలో మొదటి భాగంలో అంటే ఈ యొక్క మాసం మొదటి భాగంలో 4వ స్థానంలో సంచారం చేస్తారు. కాబట్టి దంపతుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. నిద్ర పట్టకపోవడము, బాడీ పెయిన్స్ ఉండే అవకాశాలు కూడా ఈ మాసంలో మనకు కర్కటక రాశి వారికి గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో కనుక మీరు జాగ్రత్త పడినట్టయితే ఓవరాల్గా మన కర్కటక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయని చెప్పవచ్చు. కర్కటక రాశి వారికి నవంబర్ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ కర్కటక రాశి వారికి ముఖ్యంగా కుజుడు పంచమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవి కూడా నవంబర్ మాసంలో కర్కటక రాశి వారికి అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. రవి 4వ స్థానము 5వ స్థానంలో సంచారము అంతగా అనుకూలంగా ఉండదు. కాబట్టి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోవడానికి ముఖ్యంగా మీరు కుజునికి సంబంధించినటువంటి మంత్ర జపము గనక ఈ నవంబర్ మాసంలో చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా కుజుని యొక్క మంత్రము ఓం క్రాం క్రీం క్రౌం కుజయాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక మీరు పఠించినట్టయితే, ముఖ్యంగా మంగళవారం రోజు పఠించినట్టయితే చక్కటి ఫలితాలు మనకి కర్కటక రాశి వారికి కలుగుతాయి. అదేవిధంగా లార్డ్ హనుమంతుడు అంటే హనుమంతుడిని పూజించడం వల్ల కూడా మనకి కర్కటక రాశి వారికి ఈ నవంబర్ మాసంలో కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠించండి. అదేవిధంగా ఎర్రటి పూలతో పూజించే ప్రయత్నం చేయండి, తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. మనకు మంగళవారం కూడా ఉపవాసం చేయండి. తద్వారా ఈ మాసంలో ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కర్కటక రాశి వారికి తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా మనకు 12 రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.